నా పేరు గంగా భవాని అండి. మాది కాకినాడ. 1991లో మ్యారేజ్ అయిందండి. 1996లో పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత మళ్ళీ ఒక 5 సంవత్సరాలు అయిపోయినా మళ్ళీ అదే సంతానం లేదనేసి తినకన్నయ్య గారికి లెటర్ రాసేదాన్ని. 2006లో నేను లెటర్ రాశాను. వారు ప్రవచించి రిప్లై ఇచ్చారు. రిప్లై ఇస్తే 2007లో నాకు ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయిందండి. 3వ నెల ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయిన తర్వాత లెటర్ ఇస్తాను. లెటర్ రాస్తే నీకు మగబిడ్డని ఇవ్వబోతున్నాడమ్మా దేవుడు అనేసి అయ్యగారు నాకు రిప్లై రాశారు. మా ఫ్యామిలీ అంతా చాలా సంతోషించామండి. అప్పటి నుంచి నేను లెటర్లు రాస్తూ ఉండేదాన్ని. ఇంట్లో ప్రతి సమస్య ప్రతి దానికోసం నేను లెటర్లు పిల్లల చదువుల కోసం. 2012లో బాబుకి ఉన్నట్టుండి సడన్గా మెడ మీద కాయలా వచ్చిందండి. ఒకరోజే తెల్లవారితే వచ్చిందండి. అంతవరకు లేదు ఇక్కడ బాబు ఇలా గెడ్లాగా. వెంటనే హాస్పిటల్కి పిల్లల డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే ఇది మామూలు నొప్పి కాదమ్మా, ఎంఆర్ఐ స్కాన్ రాశారు. ఎంఆర్ఐ స్కాన్ తీసుకెళ్ళామండి. జీజీహెచ్కి వెళ్ళాము. జీజీహెచ్కి వెళ్తే 1 by 1 మొత్తం హాస్పిటల్ మొత్తం డాక్టర్లు అంతా పరీక్షించారు. ఏంటి ఇది వింతగానేసి, అది ఒక క్యాన్సర్ అయినా కానీ ఒక వింతగా ఒళ్ళంతా నిమిషాల్లో పాకేసి స్ప్రెడ్ అయిపోద్దట. అలాంటి క్యాన్సర్ అమ్మా, ఇది చాలా భయంకరం, ఎలా మొదలు పెట్టేశారన్నారు. లేదండి ఉదయమే ఇక్కడ మెడ వాసింది, నేను స్నానం చేయించినప్పుడు చూశానంటే లేదు ఈ అబ్బాయి బ్రతకడం ఇంకా రోజులు మాత్రమే ఉన్నాయన్నారు. ప్రతి నెల నాకు మ్యాగజైన్లు వచ్చేవండి. ఆ మ్యాగజైన్లో నేను కాకినాడలో ప్రేయర్ టవర్ ప్రారంభించారని తెలిసింది. బాబుకి ఎలాగా బాగోపోయేసరికి నేను హాస్పిటల్ నుంచి డాక్టర్లు ఎప్పుడైతే చెప్పారో అవన్నీ పట్టుకుని ఇంకా నేరుగా తీసుకెళ్ళిపోయారండి. అక్కడి నుంచి అయ్యగారు ప్రార్థన చేసి ఏమవ్వదు, కానీ దేవుడు బిడ్డను వాడుకోబోతున్నాడు, అందుకే దేవుడు ఈ వ్యాధి వచ్చింది, ఇది మరణానికి కాదు అనేసి వాగ్దానం వచ్చిందండి. అయ్యగారు కూడా బాబు బాగుంటాడు, దేవుడు ఎన్నుకున్నాడు మీ బిడ్డని అనేసి అయ్యగారు కూడా ప్రార్థనలోని లెటర్లోని ఫోన్లోని అండి చాలా విధంగా జీసస్ కాల్లో పనిచేసి ఈ సిబ్బంది అంతా ఫోన్లు చేసేవారండి. ఫోన్లు చేసి వెంటనే మాకు రిప్లైలు వచ్చి నేను రోజంతా అక్కడ జీసస్ కాల్లో ఇలా బాబుని పట్టుకుని ఉండిపోయేదాన్ని. అయ్యగారు అక్కడ పనిచేసి దైవజనులు అంతా నన్ను ఓదార్చేవారు. ఏమవుదమ్మా, నీ కుమారుడు బాగుంటాడు, ఈ ముళ్ళు మీ కుటుంబం రక్షణ కొరకని. అలా దైవజనులు చెప్పాక డాక్టర్ గారు ఫోన్ చేసి ఆ అబ్బాయి సీరియస్ అని చెప్పాం కదా, ఇంకా ఎందుకున్నావమ్మా నువ్వు అని రాయవెల్లూరు ఎందుకు తీసుకెళ్ళలేదు అని దెబ్బలాడారు. మా దగ్గర డబ్బులు లేవు సార్, ఇంకా ఎక్కడికి వెళ్ళాలన్నా రూపాయలు చేతులు అన్నాము. అలా కాదు ఏదోలా చూసుకుని వెళ్ళమ్మా, పిల్లల్ని పోగొట్టుకుంటామని దెబ్బలాడితే నేను రాయవెల్లూరు తీసుకెళ్ళానండి. రాయవెల్లూరు వెళ్ళాం కానీ చాలా బాధపడ్డాం. కానీ హాస్పిటల్ ముందే జీసస్ కాల్ ఉంది. జీసస్ కాల్ చూసిన వెంటనే ఏదో తెలియని ధైర్యం అండి. హాస్పిటల్ కంటే ఎక్కువ జీసస్ కాల్లోనే ఉన్నామండి. రోజంతా అక్కడే గడిపాం మేము. అక్కడ సిబ్బంది అంతా చాలా ప్రేమగా మాట్లాడి మాకు వాళ్ళకి తెలుగు రాపోయినా ఒక ఆవిడ తెలుగు ట్రాన్స్లేట్ చేసేదండి. ఆవిడ చాలా ప్రేమగా మాట్లాడి ఓదార్చి ఫోటో ఇవ్వండి అనేసి వెంటనే దినకరగా ఫ్యామిలీకి పంపిస్తే కుటుంబం అంతా చేతులుంచి ప్రార్థించారమ్మా, నీ కొడుకు వచ్చిన భయం లేదన్నారు. టెస్టులకు ఎంఆర్ఐలు అన్ని బయాప్సీ అన్నీ చేస్తున్నారు. రూమ్లోకి వెళ్తున్నాడు, నేను బయట ఉండే ప్రార్థిస్తున్నాను. అప్పుడు అయ్యగారు ప్రార్థన చేసి వెంటనే దినకర అయ్యగారి నుంచి ఫోన్లు వీళ్ళు మళ్ళీ మాకు చెప్పేవారు. వెంటనే అయ్యగారు ఇలా ప్రార్థన చేశారమ్మా, భయపడకండి. అప్పుడు ఇక్కడి నుంచి అంత సీరియస్ అని వెళ్ళిన మాకు అయ్యగారు ప్రార్థన చేసి బాబు ఫోటో మీద ఎప్పుడైతే చేతుల నుంచి ప్రార్థన చేశారో అంత సీరియస్ లేదమ్మా, బాబు స్వస్థపడ్డాడు. ఆ రాయవెల్లూరు నుంచి అక్కడ 5 లక్షలు పెట్టి ఆ గడ్డకి ఇంజక్షన్ చేస్తున్నారండి. కానీ నేను అయ్యగారు ఎప్పుడైతే ప్రార్థన చేశారో నాకు పూర్తి విశ్వాసం వచ్చింది, నా కొడుకు బ్రతుకుతాడని నమ్మకం వచ్చింది. వచ్చేసానండి కాకినాడ. డాక్టర్లంతా ఎందుకు చేయించమని చాలా బలంతో పెట్టారు. నేను ఆగలేదు, వచ్చేసాను బాబుని తీసుకుని. ఈ జీసస్ గారికి క్రమం తప్పకుండా నా కొడుకు నేను వెళ్ళేవాడు అండి. దేవుడు అద్భుతంగా స్వస్థపరిచాడు. ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు నేను ఇలాగున్నాను. బాబుకి 12 సంవత్సరాలప్పుడు జరిగిందండి ఇలాగా. చదువు ఆగిపోయింది. అయ్యో నా కొడుకుని గొప్పగా చదివించాలనుకున్నాను. పాప అప్పుడు ఫిజియోథెరపీ చదువుతుంటే వాళ్ళ అక్క చదువుకుంటుంది, నా కొడుకు చదువు లేదని చాలా ఏడ్చాను. అప్పుడు ప్రభా ఇలా చదువు లేకుండా అయిపోతుంది అనుకున్నాను. అప్పుడు ఆ సంవత్సరం నుంచి అద్భుతంగా ఫస్ట్ మార్కులతో పాస్ అవుతూ వచ్చాడండి. 7th 8th 9th 10th అన్నీ. ఇంటర్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. 440కి బైపీసీ స్టూడెంట్ నేను. 440కి 404 వచ్చాయి. 10th కూడా 521. ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడండి దేవుని కృప వల్ల, అయ్యగారు ప్రార్థన వల్ల. నా ఆరోగ్యం విషయంలోనే కాదు, నా స్టడీ హెల్త్ అన్ని విషయంలో నేను ఎప్పుడూ జీఎస్ కాల్స్ ఒకటి ప్రేయర్ చేసుకుంటాను. జీఎస్ కాల్స్ నుంచి కూడా నేను అదే రిజల్ట్స్ చూస్తాను. ఇప్పుడు ఫైనల్గా నేను ఎడ్యుకేషన్లోని హెల్త్లోని అన్నింటిలో చాలా బాగున్నాను. కాకినాడ జీసస్ కాల్లో మా అబ్బాయి కోసం మా పాప కోసం ప్రార్థించిన ప్రార్థనా యోధులందరికీ వందనాలండి.
కాకినాడలో జీసస్ కాలు, ముఖ్యంగా జీసస్ కాలు పెట్టిన దినకర్ నాయ్ గారి కుటుంబానికి మా వందనాలు. జీసస్ కాలు అక్కడ ఉండటం వల్ల మేము ఎంతగానో బలపడ్డాము, ఎంతగానో స్వస్థపడ్డాము. నా కుటుంబం మేము ఇంకా అనేక మంది ఇలా మాలాగే బాగోవాలని కోరుకుంటూ ప్రార్థించిన వాళ్ళందరికీ మా కుటుంబం తరపున వందనాలు, ప్రత్యేక వందనాలండి.